ఈటీవీ తెలుగు స్టోరీస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. రమ్యకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి, హా అమ్మా చెప్పు, ఇంకా నీకే ఫోన్ చేయాలనుకుంటున్నాను. నీకొక శుభవార్త అమ్మా. శుభవార్త? నువ్వు అల్లుడు వేరే కాపురం పెట్టబోతున్నారా ఏంటి? మీరు వేరే కాపురం పెడితే మీ దగ్గరికి వచ్చి ఉండిపోవాలి అని కన్నా కలలన్నీ ఇప్పటికి నిజమవుతున్నాయన్నమాట. ఇంతకీ వేరే కాపురం ఎప్పుడు పెడుతున్నావు? అమ్మా, విషయం ఇంకా అంతవరకు రాలేదు. అంతకన్నా మంచి శుభవార్త, నువ్వు అమ్మమ్మవి కాబోతున్నావు. పోనీలే తల్లి, ఏదొక మంచి మాట చెప్పావు. ఈ మాటతో పాటు మీరు వేరే కాపురం పెట్టామని అంటే నేను ఇంకా ఆనందపడిపోదును. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు అల్లుడు గారి దగ్గర వేరే కాపురం అని పదే పదే వసపిట్టలా చెప్తూ ఉండు. ఏదొక రోజు నీ మాట వినక మానడు, ఆ సమయం రాక మానదు. ఇప్పుడు వేరే ఎందుకులేమ్మా, ఈ సమయంలో నేను చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే ఇక్కడైతే ప్రతిదీ నా కాళ్ళ దగ్గరికే తెచ్చి పడేస్తున్నారు. ఒక్క పని కూడా నన్ను ఇక్కడ చేయనివ్వడం లేదు. అదే వేరే వెళ్తే నేను ఒక్కదానే పని చేయాల్సి వస్తుంది. అందులోనూ మా అత్తింటి వారు నిన్నే పెట్టుబడి పెట్టమనొచ్చు. ఆ తలనొప్పి అంతా నీకెందుకు? అదే ఇక్కడైతే మా ఆయన నాకు నెల నెలా డబ్బులు పంపిస్తున్నాడు. ఇక్కడ వీళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నువ్వు ప్రశాంతంగా ఉండు. అవును, ఇంతకీ నువ్వెందుకు నాకు ఫోన్ చేసినట్టు? ఈ మాటల్లో పడి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే మీ తమ్ముడికి మన ఊర్లో ఏ పని దొరకడం లేదు. అదే మీ ఊర్లో అయితే బోల్డ్ పనులు కదా. వాడు మీ ఊర్లో ఏదో ఒక పని వెతుక్కుంటానంటున్నాడు. వాడికి ఆ పని ఏదో దొరికేంత వరకు కొంతకాలం మీ తమ్ముడు మరదలు మీ ఇంట్లోనే ఉంటారు. అసలే కొత్త కాపురం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అమ్మా. నువ్వు వేరే చెప్పాలేంటమ్మా? వాడికి ఒక మంచి పని దొరికేంత వరకు ఇక్కడే ఉండని. తమ్ముడు మరదల్ని నేను బాగా చూసుకుంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది రమ్య. రమ్య తమ్ముడు మురళి, మరదలు పుష్ప ఇంటికి వస్తారు. అత్తయ్య, వీళ్ళే నా తమ్ముడు మరదలు. మన ఊర్లో ఏదైనా పని చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళకి నచ్చిన పని దొరికేంత వరకు మన ఇంట్లోనే ఉంటారు. ఇంతకీ మీరేమంటారు? అదేంటమ్మా రమ్య, అంత మొహమాటంగా చెప్తున్నావు? మీ తమ్ముడేమైనా పరాయివాడా? వాళ్ళకిష్టం వచ్చిన రోజులున్ని. కొత్తగా పెళ్ళయింది. వారి భవిష్యత్తు కోసం ఒక దారి వెతుక్కోవడానికని వచ్చారు. వాళ్ళకి సహాయం చేస్తే మనకే మంచిది కదమ్మా. బాబు, ఇది మీ ఇల్లే అనుకోండి. నువ్వొక పని వెతుక్కునేంత వరకు ఇక్కడే ఉండండి. ఇలాంటి సమయంలో నువ్వు ఇక్కడుంటే మీ అక్కకి ఇంకా ఆనందంగా ఉంటుంది అని మురళి పుష్ప ఇంట్లో ఉండడానికి అన్నపూర్ణ ఒప్పుకుంటుంది. అలా కొంతకాలం గడిచిపోతుంది. లత డిగ్రీ చదువుతుంది. రమ్య సుధాకర్కి ఒక బాబు పుడతాడు. పేరు తక్షిత్. మురళి ఆ ఊర్లోనే పని చేసుకుంటూ తన భార్య పుష్పతో పాటు అక్కడే ఉండిపోతాడు. ఆ రోజు అందరూ ఒకే దగ్గర కూర్చుంటారు. అప్పుడు అన్నపూర్ణ, లత, నీ చదువు ఎంతవరకు వచ్చిందమ్మా? ఇంకా 2 సంవత్సరాలు ఉందమ్మా. ఈ 2 సంవత్సరాలు పూర్తయిపోతే ఏదొక మంచి జాబ్ కొడతాను. వెరీ గుడ్ లత, ఇదే ఇన్స్పిరేషన్తో చదువు, తప్పకుండా జాబ్ కొడతావు. నువ్వు కూడా నాలానే మంచి జాబ్ కొడితే మనం నాన్న కలని నెరవేర్చిన వాళ్ళం అవుతాం. అలాగే అన్నయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తాను. లత, డబ్బు కోసం అయితే ఆలోచించకు. నీ చదువుకు సరిపడా డబ్బు ఎంతైనా నేను ఇస్తాను. కానీ నువ్వు మాత్రం కన్ఫామ్గా జాబ్ కొట్టాలి అని సుధాకర్ అంటాడు. ఈ మాటలన్నీ రమ్య పుష్ప వింటారు. ఆ మాటలు విన్నాక రమ్య ఇంటి వెనక ఉన్న పెరట్లోకి వచ్చి కోపంగా, ఇన్ని సంవత్సరాలు భరించాను, అయినా సరే ఇతనిలో మార్పు అన్నదే రాలేదు. నాకంటూ భార్య ఉన్నది, ఒక బాబు కూడా ఉన్నాడు. వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించాలి అనే ధ్యాస కూడా లేదు. ఎంతసేపు చెల్లి భవిష్యత్తు, చెల్లి ఉద్యోగం చెయ్యాలి, నాన్న మాట నిలబెట్టాలి. పెళ్ళైన దగ్గర నుండి ఈ మాటలు విని విని విసుగొచ్చేస్తుంది. పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అయ్యింది, ఇప్పటికీ కూడా అమ్మ చెల్లి అంటే నా గురించి తక్షిత్ గురించి ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు లత చదువు కోసం డబ్బు ఖర్చు పెడతాడు, తర్వాత పెళ్లి కోసం ఖర్చు పెడతాడు. ఇంకా నాకేం మిగులుతుంది?
ఒకవేళ నా మనసులో మాట మా ఆయనకి చెప్దామంటే నా మీద ఉన్న నమ్మకం మొత్తం పోయి నాకు పూర్తిగా డబ్బులు ఇవ్వడం మానేస్తాడు. మళ్ళీ పరిస్థితి మొదటికే వస్తుంది. ఇంటి పెత్తనం నా చెయ్యి జారకుండా చాలా తెలివిగా ప్లాన్ చేసి వీళ్ళ ముగ్గురిని విడగొట్టాలి అని అనుకుంటుంది రమ్య. రమ్యని వెతుక్కుంటూ పుష్ప అక్కడికి వస్తుంది. వదినా, ఇక్కడున్నావా? నీకోసమే వెతుకుతున్నాను. ఏంటి వదినా, ఈ ఇంట్లో నీకు ఇంత అన్యాయం జరుగుతుంటే అలా మౌనంగా చూస్తూ ఉండిపోయావు? నేను ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. అన్నయ్య గారు డబ్బైతే నీ చేతికిస్తున్నారు, కానీ ఆ డబ్బుని నీకన్నా ఎక్కువగా మీ అత్తయ్య ఆడపడిచే వాడుతున్నారు. ఇలా అయితే నీ జీవితం బాగుపడినట్టే ఉంది వదినా. మరి మీకంటూ ఎప్పుడు వెనకేసుకుంటారు? ఈ విషయం మీదనే పుష్ప పెళ్ళైన దగ్గర నుండి నాలో నేనే నలిగిపోతున్నాను. నేను నోరు విప్పితే వాళ్ళ ముగ్గురు ఏకమైపోయి నాకు డబ్బులు ఇవ్వరు. ఆయన నెల నెల డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నా కోసం, తక్షిత్ కోసం కొంత డబ్బు దాచాను. కానీ ఇలా ఎంతకాలం పుష్ప? అందుకే వాళ్ళ ముగ్గురిని ఎప్పటి నుండో విడగొట్టాలని ప్రయత్నిస్తున్నాను. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను. సరైన సమయం కోసం ఇంకెంతకాలం వదినా ఎదురు చూస్తావు? ఆ సమయాన్ని నువ్వే కల్పించుకోవాలి. అంటే నువ్వనేదేంటి? నాకేమీ అర్థం కావడం లేదు. సరిగ్గా చెప్పు పుష్ప. సరే, అడుగుతున్నావు కాబట్టి నీ మంచి కోసమే చెప్తున్నాను వదినా అని పుష్ప రమ్యకి కొన్ని సలహాలు ఇస్తుంది. వదినా, ఇలా కనుక చేస్తే నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ పోయినట్టే. చాలా తెలివిగా ఆలోచించావు పుష్ప. ఇలా అయితే నా పని సులభంగా అయిపోతుంది. పైగా మా ఆయన దృష్టిలో నేను అస్సలు చెడ్డవ్వను. ఇన్ని రోజులు నాకు ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు లేక నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. దాందేముంది వదినా, ఎంతైనా నువ్వు నా ఆడపడిచివి. ఎప్పటికైనా మనం ఒకటేగా. ఆ మాత్రం సహాయం చేసుకోకపోతే ఇంకెందుకు? మేము అవసరాల్లో ఉన్నప్పుడు మీ ఇంట్లో మాకు చోటు ఇచ్చావు, మరి మీ రుణాన్ని తీర్చుకోవాలిగా అని అంటుంది పుష్ప. ఒకరోజు అన్నపూర్ణ, లత రమ్య దగ్గరికి వచ్చి, రమ్య, లత కాలేజీ ఫీజుకిని పుస్తకాలకి డబ్బులు కావాలమ్మా, కొంచెం డబ్బులు ఇవ్వు. ఈ నెల మీ అబ్బాయికి ఏవో ఖర్చులున్నాయంట, అందుకే కొంత డబ్బు మాత్రమే ఇచ్చాడు. లత కాలేజ్కి డబ్బులు నా దగ్గర లేవత్తయ్యా. అవునా? పోనీలే, ఈ నెల వాడికి ఏం ఖర్చులున్నాయో ఏంటో. పోయిన నెల డబ్బులన్నా ఇవ్వమ్మా. ఏంటి? చెప్తున్నాను కదా నా దగ్గర డబ్బులు లేవని. చూస్తున్నారుగా, ఉన్న డబ్బులన్నీ మీకే ఖర్చు పెట్టేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర కనీసం ఒక్క పైసా కూడా లేదు. ఇప్పుడు నన్ను డబ్బులు తెమ్మంటే ఎక్కడి నుండి తేవాలి? డబ్బులన్నీ ఈ మహాతల్లి చదువు కోసమే కదా ఖర్చు పెడుతున్నాను. అయినా మీరు మరీ అత్తయ్య గారు, ఆవిడ గారు తానా అంటే మీరు తందానా అంటున్నారు. ఆవిడ ఎంత చదువుతానంటే మీరంత చదివించేస్తారా? పెద్దవారయ్యుండి ఎంతసేపు మీ కూతురు కోసమే ఆలోచిస్తారా? అవతల నా కోసం, నా కొడుకు కోసం ఆలోచించరా? అదేంటి వదినా, మనందరం ఎప్పుడూ ఒకటేగా. ఇప్పుడు నువ్వు నేను అని వేరు చేసి మాట్లాడుతున్నావేంటి? అన్నయ్య నీకు తక్షిత్కి సరిపడా డబ్బిస్తున్నాడుగా. అది సరిపోకపోతే అన్నయ్య ఇంకా ఇస్తాడు. సరేలే వదినా, ఏమీ టెన్షన్ పడకు. డబ్బులు లేకపోతే నువ్వు మాత్రం ఎక్కడి నుండి తెస్తావు చెప్పు? నా కాలేజ్ ఫీజు కోసం నేను అన్నయ్యకే ఫోన్ చేసి అడుగుతాను. చూడు లత, ఈ విషయాలన్నీ మీ అన్నయ్యకి కనుక తెలిస్తే మీరిద్దరూ నన్ను డబ్బుల కోసం వేధిస్తున్నారని ఊర్లో వాళ్ళందరికీ చెప్పి తక్షిత్ని తీసుకొని శాశ్వతంగా ఇంటి నుండి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ అన్నయ్య వచ్చి నా గురించి అడిగితే మీరే సమాధానం చెప్పండి. లేదులే వదినా, అన్నయ్యకి మేము ఏ విషయం చెప్పము. మా కోసం మీరిద్దరూ ఎందుకు విడిపోవడం? ఎప్పుడూ లేనిది ఇప్పుడెందుకు వదినా ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నానా? పెళ్ళైన దగ్గర నుండి చూస్తున్నాను. నా భర్త సంపాదన అంతా మీరిద్దరే దోచుకొని తింటున్నారు. మా బాబు భవిష్యత్తు కోసం డబ్బులు ఎలా దాయాలి అని కనీసం ఆలోచన కూడా అతనికి రానివ్వకుండా మీరిద్దరే చేస్తున్నారు. అస్తమాను మీ గురించే ఆలోచిస్తే నా కొడుకు గురించి ఎవరు ఆలోచిస్తారు? పెట్టినంత కాలం మీకు పెట్టాడు కదా, ఇంకా అతని మీదే ఆధారపడితే ఏదొకటి చదివించాడు కదా, వెళ్ళి ఏదో ఒక పని చేసుకో అని పొగరిగా సమాధానమిస్తుంది రమ్య. ఆ తర్వాత లత, అన్నపూర్ణ వాళ్ళ గదికి వెళ్ళి రమ్య అన్న మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు. ఎప్పుడూ లేనిది వదినేంటమ్మా ఇలా మారిపోయింది? అందరం కలిసి మెలిసి ఎంత చక్కగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏం చెయ్యాలమ్మా?
మళ్ళీ నా చదువు మధ్యలో ఆగిపోతుంది. ఇప్పుడు ఏమైందమ్మా లత? ప్రైవేట్ కాలేజీలోనే చదువుకోవాలా ఏంటి? గవర్నమెంట్ కాలేజీలో కూడా చదువుకోవచ్చు. అందరికీ అన్ని విధాలుగా సాగుతుందా ఏంటి? రేపటి నుండి గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళమ్మా. ఇప్పుడు సమస్య అది కాదమ్మా. ఈ కాలేజ్లో సగం చదివాను కదా, వాళ్ళు నా సర్టిఫికెట్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఇంకో కాలేజ్లో చేరాలంటే వాళ్ళ సర్టిఫికెట్స్ నన్ను అడుగుతారు. ఇప్పుడు పాత కాలేజ్కి వెళ్ళి నా సర్టిఫికెట్స్ అడిగితే ఫీజు మొత్తం కడితేనే కానీ ఇవ్వరమ్మా. ఫీజు కట్టడానికి నా దగ్గర అన్ని డబ్బులు లేవు. ఇంత కష్టపడి చదివి ఆఖరికి నా సర్టిఫికెట్స్ పోగొట్టుకున్నాను. పోనీ ఏ జాబ్ అన్నా చేసుకుందామంటే సర్టిఫికెట్స్ అడుగుతారు. ఇప్పుడు నేను జాబ్ కూడా చేయలేని పరిస్థితి అమ్మా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎందుకు ఆ భగవంతుడు నా చదువు విషయంలో ఇన్ని అడ్డంకులు పెడుతున్నాడు అని లత తన తల్లికి చెప్పుకుంటూ బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.